హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు విలేజ్ వ్లాగ్. మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల నకాశి కళకు ప్రసిద్ధమైన ప్రాంతం మన చేర్యాల. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి కళనే వృత్తిగా మార్చుకొని జీవనాలు సాగిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఇది ఎట్లా చేస్తారు, ఎట్లా తయారు చేస్తారో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక్కసారి ఆ కళను మీ కళ్ళకు చూపిస్తారండి. అంటే ఇప్పుడు చేర్యాల పెయింటింగ్ మొత్తం స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక కొన్ని సంవత్సరాలు అవుతుంది, కొన్ని వందల సంవత్సరాలు. నకాశి కళ అనేది 500 సంవత్సరాల నుంచి వస్తుందంట. ఇక్కడ ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి? అంటే ఇప్పుడు చేర్యాల పెయింటింగ్ 7 ఫ్యామిలీస్ ఉంటాయి. మొత్తం మొత్తం ఇదే వర్క్ మాస్క్ పెయింటింగ్. అంటే ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా గానీ మీరు ఆ రకం కూడా చేసిస్తాం. మీరు ఈ థీమ్స్ కావాలన్నా ఏ థీమ్స్ కావాలన్నా కూడా ఊహించుకొని ఇస్తాం. అంటే ఇప్పుడు విదేశాలలో కూడా ఇప్పుడు మనకు ఆర్డర్ చేసుకుంటారు చాలా మంది. అంటే అక్కడ ఉన్న కూడా ఇక్కడ పంపించినాం, అమెరికా కూడా పంపించినాం. అమెరికా కూడా చాలా పంపించినాం ఫ్రెండ్స్. వాళ్ళు ఇట్లా తెలిసిన ద్వారా ఫోన్ చేసిర్రు, ఫోన్ నంబర్ ద్వారా ఇట్లా మేము కొరియర్ కావాలి, మాకు కొరియర్ చేయండి అంటే చేసి పంపించినాం. అయితే ఇప్పుడు చింతగింజలతో ఏమో చేస్తారు, అది ఎట్లా? చింతగింజలు కొంటాం మేము సీజన్ లో. చింతగింజలు కొని పిండి పట్టిస్తాం. అది చింతగింజల పిండి పట్టించి ఉడకబెడతాం. ఒక గంట సేపు ఉడకబెడతాం. అది ఎట్లా మన గమ్ములాగా జిగ్ అవుతుంది. దాంట్లో మేము కట్టే పొట్టు, సన్న కట్టే పొట్టు మిక్స్ చేస్తాం. మిక్స్ చేసి దాంతో మాస్కులు తయారు చేస్తాం. వాల్ డెకరేషన్ మాస్కులను బుర్రలాగా చేసి పిండితోటే ఈ ముక్కు, మూతి, చెవులు అవన్నీ చేసి దాని మీద పెయింట్. అంటే ఇప్పుడు కలర్స్ మనకు బయట దొరికే కలర్స్ అవి డిఫరెంట్. అప్పుడు నేచురల్ కలర్స్ ఉండే, అప్పుడు తయారు చేసేవాళ్ళు. రాళ్ళు, చెట్ల పండి పోయి తెచ్చేది, నూరేది, చేసేది. కానీ ఇప్పుడు అంత టైం సరిపోతలేదు. సరిపోక ఈ పౌడర్ కలర్సే యూజ్ చేస్తాం. ఇప్పటికైనా ఇప్పుడు మన దీపం పెట్టి ఒక దూట్లో దీపం పెట్టి మసి తీసుకొని బ్లాక్ కలర్ చేస్తాం. బ్లాక్ కలర్ అవుతుంది. అది ఒకటి మన చెరువులలో చెంకులను దొరుకుతాయి, వైట్ చెంకులు. ఆ వైట్ చెంకులు తెచ్చి బట్టి చేస్తాం మేము. బట్టలు వేసి దాన్ని వైట్ కలర్ చేస్తాం. వైట్ అయిపోతుంది. కొన్ని రాళ్ళతోటి కలర్ చేస్తాం. మన చెట్టు గమ్ము ఉంటది, గమ్ము చెట్టు. ఆ గమ్ము తెచ్చి మేము దాన్ని గమ్ములాగా కలర్లో వేసి కలుపుతాం. నేచురల్ గా మనం కలర్స్ అనేది అక్కడ నేచురల్ పద్ధతిలో మనం తీసుకునే జరుగుతుంది.